కావలి పట్టణం 35వ వార్డులోని పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీలో గురువారం ఉదయం పోలీసు కార్డన్ సెర్చ్ జరిగింది. టూ టౌన్ సీఐ గిరిబాబు, రూరల్ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో అనుమానిత నివాసాల్లో సోదాలు నిర్వహించారు. డీఎస్పీ వివి రమణ కుమార్ ఈ తనిఖీలను పర్యవేక్షించారు. డీఎస్పీ నూతనంగా రావడంతో అక్కడకు వచ్చిన సీఐలు, ఎస్ఐలు సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడారు. సరైన పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను గుర్తించారు. డీఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. గంజాయి అమ్మినా, సేవించినా, రౌడీ షీటర్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్ఐలు సుమన్, తిరుమల రెడ్డి, గోపి, వెంకటేశ్వర్లు సిబ్బంది ఉన్నారు. అంటే బయట నుంచి చిట్లేవి కొండాలు ఉండేసి 1 సంవత్సరం 2 సంవత్సరాల నుండి మీరు వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళు అంతర్గత పరిమితి ఉండేవాళ్ళు ఇక్కడ. ఈ మనం పోలీసులు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారు చెప్పండి? మన పోలీసులు ఈ ఎన్ని ఎందుకు సోదాలు చేస్తారు చెప్పండి, కారణం చెప్పండి. పోలీసులు ఏ పని చేసినా ప్రజల యొక్క మంచి కోసం కదా, మీ యొక్క భద్రత కోసం, మీ యొక్క సేఫ్టీ కోసం, అంతే కదా. ఎవరైనా సరే మీకు తెలియకుండా ఏమన్నా సంఘ విద్రోహ శక్తులు కానీ అలాంటి ఏరియాల మూమెంట్ ఉన్నా సరే, ఎవరన్నా దూరం నుంచి వచ్చి 1, 2 నెలలు 3 నెలలు అది తీసుకుని ఇల్లు తీసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ చేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది. లేకపోతే గంజాయి తీసుకొచ్చి ఈ వాళ్ళ ఏరియా పిల్లలకి అందరూ అమ్మేసి పిల్లలందరూ పాటు చేస్తుంటారు. ఇంకేదన్నా మొత్తం తనిఖీ చేసిన అలాంటి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళని వేరు పారేస్తానికే ఈ పోలీసులు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా ఇంకేదన్నా ఏదైనా గంజా అమ్ముతాం కానీ, ఇంకేదైనా దొంగతనాలు చేస్తాం కానీ, ఇంకేదైనా బ్యాడ్ హ్యాబిట్స్ కానీ అలాంటి వాళ్ళు వచ్చి ఏరియాలో మేము మూవ్మెంట్ ఉంటే వెంటనే మీరు మన టూటూరు పోలీస్ స్టేషన్ కానీ లేదా డైల్ 100 తెలుసు కదా పోలీసు నెంబర్లు అన్నమాట, వాటికి సమాచారం ఇచ్చి వెంటనే వచ్చి ఎవరైతే సాధారణ ప్రజలకి వాళ్ళ జీవితానికి ఇబ్బంది కలిగిస్తుంటారో అలాంటి వాళ్ళని వేరు ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు ఈరోజు కావలి టూ టౌన్ పట్టణం, అదే మన కావలి టూ టౌన్ లిమిట్స్ లోని పెంకుల ఫ్యాక్టరీ కాలనీ ఏరియాలో కార్డన్ చర్చ్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో కూడా కావలి డిఎస్పీ నేను మరియు కావలి టూ టౌన్ సిఏ గారు, అదేవిధంగా కావలి రూరల్ ఇన్స్పెక్టర్ గారు, దాదాపు సిబ్బంది కూడా ఒక 40 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ఏంటంటే మా కార్డన్ చర్చ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే ఈ లొకాలిటీలో సంఘ విద్రోహ శక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళని వేరుపారేస్తానికి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బయట నుంచి వచ్చిన కొత్త వ్యక్తులు ఈ ఏరియాలో ఏమన్నా రూములు అద్దె తీసుకొని లేకపోతే ఇంకేదైనా చేస్తా ఏదైనా గంజాయి తీసుకొచ్చి అమ్మటం కానీ, అదే ఇంకేదన్నా ఇంకేదన్నా మత్తు పదార్థాలు అమ్మటం కానీ, ఇంకేదన్నా రౌడీ ఎలిమెంట్స్ కానీ ఇలాంటివి ఎవరైనా చేస్తుంటే అలాంటివి వాళ్ళని వేరు పారేస్తారు. కానీ వాళ్ళని వేరు పారేయడం ద్వారా సంఘంలో శాంతి భద్రతలను మేము ప్రివెల్ చేస్తానికి గాను ఇలాంటి చర్యలు అప్పుడప్పుడు చేస్తుంటాము. దాంట్లో భాగంగానే ఈరోజు తెల్లవారు చేసాము. మొత్తం కూడా సుమారు దాదాపు 28 బైకులు సీజ్ చేసాము. ఏంటంటే దానికి సరైన పత్రాలు లేవు. అంటే వాటిని పత్రాలు వాళ్ళకి తీసుకొచ్చి మాది అని చెప్పి ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. అదేవిధంగా కొన్ని ఆటోలు కాడ చూసాము, అదేవిధంగా వెహికల్స్ చేసాము, అదేవిధంగా ప్రతి ఇంటి కాడ డోర్ టు డోర్ మొత్తం కూడా చెక్ చేసాము. ఎక్కడ ఎలాంటి కూడా మనకి మరక ద్రవ్యాలు కానీ లేదా ఇంకేమైనా గంజా కానీ ఇంకా అలాంటి ఏమి కూడా మనకి కనిపించలేదు. అదేవిధంగా రౌడీస్ కానీ లేకపోతే దొంగలు కానీ వాళ్ళ కాడ ఎవరి కాడ లేరు. అందరూ కూడా సాధారణ వ్యక్తులు వాళ్ళ ఏందో పనులు చేసుకుంటా వాళ్ళ ఇళ్లలో జీవనం చేస్తున్నారు. కానీ ఎలాంటి బ్యాడ్ హ్యాట్స్ ఎవరు కూడా ప్రస్తుతానికి ఈ కాలనీలో మాకు కనిపించలేదు. ఓకే, థ్యాంక్ యూ. హార్దిక శుభాకాంక్షలు. ఉదయగిరి అభివృద్ధి అంటే బొలినేని, బొలినేని అంటే అభివృద్ధికి చిరునామా. మంచి మనసున్న మా ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మరోమారు ఎన్నికైన సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ స్వర్ణకొండయ్య, ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు బొగ్గవరపు వేణు, ఎస్సీసెల్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం.